అందరూ అలా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నా వెనకాల కూడా ఒక అమ్మాయి 1 year పడింది. సరే సరే, నేనే ఆ అమ్మాయి వెనకాల పడ్డా. రిలేషన్లోకి వెళ్ళాం, 4 years రిలేషన్షిప్లో కూడా ఉన్నాం. సడన్గా ఒకరోజు గొడవైంది, బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ రమ్మంది. సరే ఇది పక్కా సారీ చెప్పడానికి పిలుస్తుంది, అస్సలు తగ్గొద్దని చెప్పి స్టబ్బన్గా ఉందామని వెళ్ళా. వచ్చింది, ఓకే, వచ్చి సారీ కూడా చెప్పింది. పోన్లే. సారీ చెప్పి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళింది. వాట్, ఇన్విటేషనా? మరి నువ్వేం చేయలేదా? ఎందుకు చేయలేదు, 2 days ఫాస్టింగ్ ఉండి మరీ వెళ్ళా. ఎక్కడికి? ఇంకెక్కడికి, పెళ్ళికి. అసలే డెస్టినేషన్ వెడ్డింగ్. ఆ ఫుడ్ ఉంది చూడు. నీకేమైనా పిచ్చా? 4 years రిలేషన్లో ఉన్నా అన్నావు, సీరియస్లీ? 4 years రిలేషన్లో నేను ఒక్కడనే ఉన్నా, తనలేదు. ఆ విషయం నాకు కూడా అప్పుడే అర్థమైంది. మరి బాధే లేదా? ఎందుకే లేదు, స్టార్టింగ్లో వేసింది, ఆ తర్వాత బాధపడి కూడా వేస్ట్ అని అర్థమైంది. నేను అమ్మాయితో చాలా జెన్యున్గా ఉన్నా, నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టా. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మై రిలేషన్. అలాంటిది నేనెందుకు బాధపడాలి? చూడు, నేను అమ్మాయి కోసం ఏం చేసినా తను బ్రేకప్ చెప్పాలని ఫిక్స్ అయింది. అయినా లవ్ మ్యూచువల్గా ఉంటేనే బ్రేకప్ కూడా మ్యూచువల్గా ఉంటుంది. అయినా వాంటెడ్ బ్రేకప్ విత్. అయినా నేనే లవ్ చేసి నేనే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి బ్రేకప్ అయ్యాక బాధ కూడా నేనే పడాలా? నో వే, చిల్. సో టెక్నికలీ ఇప్పుడు నువ్వు కూడా సింగిలే కదా? సీరియస్లీ 2 minutes కూడా నీ మీద మంచి ఇంప్రెషన్ రానివ్వవా? నిన్ను చిల్ చిల్ చిల్, సారీ. ఆ రాయివు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్, విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.